హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ParthusVantashala. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలెవరు క్యారెట్ కర్రీని ఇష్టపడరండి. కానీ ఈరోజు నేను చెప్పినట్లు చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపగుళ్ళు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ తాలింపు దినుసులన్నీ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు, కచ్చాపచ్చిగా దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న అర కేజీ క్యారెట్ తురుమును వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించాలి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మరో 10 నిమిషాలు మగ్గించాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రుచికరమైన క్యారెట్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే. ఇది కేవలం అన్నంలోకి మాత్రమే కాదండోయ్, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.